తిరుమల వెళ్తున్నారా? అయితే జాగ్రత్తలు తప్పనిసరి అంటుంది టీటీడీ. తిరుమల నడకదారిలో మళ్లీ ఓ చిరుతపులి, ఓ ఎలుగుబంటి కనిపించాయి. ఈ విషయాన్ని స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులే తెలిపారు. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలిఫెంట్ ఆర్ట్స్ ప్రాంతంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్లో నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పుడు అవి అక్కడక్కడే తిరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్కడికి ఎక్కువగా జింకలు వస్తున్నాయి కాబట్టి చిరుతపులి అక్కడికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే భక్తులు అక్కడ పడవేసే ఆహారం తినేందుకు ఎలుగుబంటి వస్తుందన్నారు. అందుకే నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలి అని కోరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. అయితే ఇప్పటికే తిరుపతిలో చిరుతపులి అలాగే ఎలుగుబంటి తిరుగుతుందని చెప్పేసి టీటీ అధికారులే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, తిరుమల శ్రీవారి భక్తులకి మరోసారి హెచ్చరించింది టీటీడీ. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా, గత ఏడాది నుంచి కూడా తిరుమల కాలిబాటలో పెద్ద ఎత్తున చిరుతలు రావడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే ఒక 6 చిరుతల్ని బంధించినటువంటి టీటీడీ ఫారెస్ట్ అంటే ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వాటిని బంధించి ఇప్పటికే కూడా జూ పార్క్ తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా తిరుమల ఘాట్ రోడ్ లో కావచ్చు, లేదంటే కాలిబాట మార్గంలో తిరుపతి నుంచి వెళ్లే 2 కాలిబాట మార్గంలో కూడా ట్రాప్ కెమెరాస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం కూడా దాదాపుగా 100 మంది సిబ్బంది, టీటీడీ ఫారెస్ట్, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ ఫారెస్ట్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని విజిలెన్స్ సిబ్బంది ఈ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 మంది ఆ ట్రాప్ కెమెరాల్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే రాత్రి బౌళ్ళు ఏ సమయాల్లో భక్తులు తిరిగేటటువంటి కాలిబాట మార్గాలు కావచ్చు, లేదంటే ఘాట్ రోడ్ లో వాహనాలు నడుస్తూ ఉంటాయి, ఆ సమయాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఏందనే దానిపైన పూర్తిగా కూడా విశ్లేషణ చేస్తూ వస్తున్నారు. అయితే గత నెల రోజుల క్రితం ఎక్కడ కూడా చిరుతలు కావచ్చు, ఈ ఎలుగుబంటి ఎక్కడ కూడా కనపడలేదు. అయితే ఈ నెలలో ఇప్పటి వరకు, అంటే ఈ రోజు 30వ తారీఖు ఇప్పటి వరకు కూడా 2 సార్లు 16వ తారీఖున ఒకసారి చిరుత ట్రాప్ కెమెరాలో కనపడింది. అదేవిధంగానే నిన్న 29వ తారీఖు ఒక ప్రాంతంలో చిరుత ఆ ప్రాంతం తిరుగుతున్నట్టు ట్రాప్ కెమెరాలో గుర్తించడం జరిగింది. దాంతో ఒకసారిగా అలర్ట్ అయినటువంటి టీటీడీ అధికారులు వెంటనే భక్తులందరినీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని తిరుమలకి వెళ్ళాలి, కాలిబాట మార్గంలో వెళ్లే భక్తులు మాత్రం గుంపులుగా వెళ్లాలంటూ కూడా వాళ్ళకి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా చిన్నపిల్లల్ని, అదేవిధంగానే ఈ వయసు పైబడిన పెద్దవాళ్ళని వీళ్ళని చాలా జాగ్రత్తగా వెంట పెట్టుకుని తీసుకెళ్ళండి. గుంపులుగా 30 మంది 50 మంది భక్తులు తిరుమలకి వెళ్లి జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోసారి తిరుమల కాలిబాటలో ఈ చిరుతల సంచారం, ఈ ఎలుగుబంట్ల సంచారంతో భక్తులు కూడా ఒక రకంగా భయపడి తిరుమలకి వెళ్తున్నారు. మొత్తం మీద టీటీడీ మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇప్పటికే కూడా అదనపు బలగాలని, అదనపు సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కిరణ్మయి, అయితే గోపీనాథ్, గతంలో కూడా ఇదే అంశం అయితే ఇంతకుముందు చర్చకు అయితే వచ్చింది, చిరుతపులి సంచారం అనేది. ఈ నేపథ్యంలో దాదాపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. అయితే టీటీడీ అధికారులు ఏమైనా స్పెషల్ చర్యలు ఏమైనా తీసుకుంటారా? అంటే కాలినడకన వెళ్లే భక్తులకి ఏమన్నా? అంటే ఆల్రెడీ ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాస్ తో పాటు అదనపు సిబ్బందిని కూడా టీటీడీ ఫారెస్ట్, ఏపీ ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ ఈ ముగ్గురు సమన్వయం చేసుకుని రాత్రి బౌలు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అంటే చిరుతలు ఎక్కువ, అంటే ఆల్రెడీ గతంలో 6 చిరుతలను బంధించారు కాబట్టి మరి 7వ చిరుత ఇది. 7వ చిరుత మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఏంది, అటవీ ప్రాంతంలో చూస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ ప్రాంతంకి వెళ్తుంది, అంటే రోడ్ అక్కడ కాలిబాట మార్గం దాటేటప్పుడు అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే దాన్ని బంధిస్తారా, లేదంటే మరోసారి, అంటే ఎందుకంటే నిన్న కనపడి వెళ్ళిపోయింది కాబట్టి మరోసారి రిపీటెడ్ గా కానీ అది చిరుత అక్కడ తిరుగుతున్నట్టు కానీ కనపడిస్తే మాత్రం ఖచ్చితంగా బోన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా బంధించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద చర్యలు అయితే ప్రారంభించారు. అంటే భక్తులకి టీటీడీ చెప్తుంది ఏంటంటే, అంటే టీటీడీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అదనపు బలగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ భక్తులు మీరు మాత్రం తిరుమలకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని గుంపులుగానే వెళ్ళాలంటున్నారు. అదే క్రమంలోనే అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే భక్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది ఒక 50 మందిని, 100 మందిని, ఇట్లా ఒక 30 మందిని ఇట్లా గుంపులుగానే తిరుమలకు వదులుతున్నారు, పంపిస్తున్నారు. మొత్తం మీద చర్యలు మాత్రం కొనసాగిస్తున్నారు. భక్తులు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలని మాత్రం టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.